हमें विश्वास है हमारा प्रवीण बेटा प्रभु यीशु मसीह की गोद में है और जैसा हमने गाया है एक दिन हम जरूर उससे मिलेंगे। आप सबों को जय मसीह की। प्रभु आप सबको आशीष दे और उसकी सेवाएं इस भारत के अंदर और भी पनपें। आमीन। సార్ ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న వారందరూ కూడా వెళ్ళి కూర్చోనండి, లేదంటే రైట్ సైడ్లో కూడా ప్లేస్ ఉంది. దయచేసి ఇలా స్టేజ్ మీద ఎవరు కూడా ఇక్కడ ఎవరు నిలవబడమాకండి. దయచేసి ఇటు సైడ్ రండి, నా రైట్ సైడ్ బెంచెస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి కూర్చోనండి. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్. దయచేసి ఇక్కడ ఎవరు ఉండకండి, మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి, లేదంటే రైట్ సైడ్లో వెళ్ళి కూర్చోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. సార్ మీరు ఇక్కడ ఉండొద్దండి ప్లీజ్, మై హంబుల్ రిక్వెస్ట్. దయచేసి మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. ఒకవేళ అక్కడ స్థలం లేనట్లయితే రైట్ సైడ్ చాలా ఖాళీగా ఉన్నాయండి. అయ్యా మీరు కూడా ఇక్కడ నిలబడకండి, ఎవరు కూడా అక్కడ ప్లేస్ లేదు అనుకుంటూ ఉన్నారు. అటు సైడ్ నిలబడితే మీరు వెళ్ళి కూర్చోనండి, మీరు వెళ్ళి కూర్చోనండి, ఇక్కడ ఎవరు ఉండమాకండి. ప్లీజ్ గో అండ్ సిట్ దేర్, రైట్ సైడ్ ప్లేస్ ఈజ్ దేర్, మీరు వెళ్ళి అక్కడ కూర్చోనండి. రైట్, థ్యాంక్ యూ. ఈ సమయంలో మనం అందరంలో కూడా తళ్ళు వంచినట్లయితే మన మధ్యన పాస్టర్ శేఖర్ డానియల్ గారు ఉన్నారు. వారు ముందుకు వచ్చి క్లుప్తంగా దయచేసి అందరూ తళ్ళు వంచండి, ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. పరిశుద్ధుడైనటువంటి మా మంచి యేసు ప్రభువా, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండివాడును సర్వాధికారి అయిన మా మంచి యేసు ప్రభువా, నీ కృపాతిశయమును బట్టి ఈ విధంగా నీ దాసుడు నీ సన్నిధికి రావడానికి నీవు ఏర్పాటు చేసిన ఈ విధానం ఇది మాకు ఒక విధంగా ఒక ఆలోచనలో పడేసింది. భక్తులు నీ దగ్గరికి వస్తున్నప్పుడు బయట వాళ్ళు ఎవరికి అర్థం కాదు, కానీ నీతిమంతుల పక్షాన నువ్వు ఎంత బలమైన దేవుడివో అనేది ఈరోజు ఈ సత్యాన్ని చూపినందుకు వందనాలు. హేబేలు కంటే మరి శ్రేష్టమైన పలుకులు పలుకుగలిగిన పవిత్రమైన నీ రక్తమును బట్టి వారు నీ పేరు మీద ఈ భూమి మీద రక్తమును ఒలికించారు, నీ పేరు మీద ప్రభువా త్యాగం చేశారు, పరిచర్య చేశారు. అది వృధా కాదు. హేబేలు మొరపెట్టాడు 12:24 హెబ్రీయులకు రాసిన పత్రికలో. అలాగే ప్రభువా నీ కుమారుడు ప్రభువా ఈ భూమి మీద తను చేయగలిగిన పరిచర్య నీ నిమిత్తము చేసి నీ దగ్గరికి వచ్చారు, కానీ ఆయన చేసిన పరిచర్య అది వృధా కాకుండాలాగానే నువ్వు గొప్ప కార్యములు చేయబోతున్నందుకు వందనాలు. అనేక మంది అతని వల్లే రోషంగా నీ కొరకు బ్రతకబోతున్న ఈ తరుణమును బట్టి మీకు వందనాలు. బైబిల్ వాక్యాల్లో యోహాను సువార్త 5:35 అతడు మండుచున్న దీపమై ఉండెను అని అన్నారు. అతని వెలుగులో అనేక మంది వచ్చారు అన్నట్టుగానే ఈ కుమారుడు చేసిన పరిచర్యలో అనేక మంది నూతనముగా అయా దేవుని పరిచర్యలకు ముందుకు రావడానికి వారికి వారి కుటుంబానికి తగిన ఆదరణ అయా నెమ్మదిని దయచేయమని యేసు నామమున వినయపూర్వకంగా అడుగుచు ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో రెవరెండ్ పి యేసుపాదం గారు వారు దయచేసి ముందుకు రావాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. ప్రవీణ్ పగడాల గారు, పగడాలు అనే మాట కంటే అటు యేసు ప్రభు కానీ క్రైస్తవ సంఘానికి సమాజానికి కానీ ఆయన ఒక పగడం, దేవుడు ఆయన్ని ఒక పగడంగా చేశాడు. అందరూ మృతి పొందుతారు, గొప్ప గొప్ప వాళ్ళు కూడా మృతి పొందారు. కానీ దైవజనులు యేసన్న గారు ఒక మాట అన్నారు, నా ముగింపు నీకు మహిమకరంగా ఉండాలని. అదే రీతిగా ప్రవీణ్ పగడాల గారి యొక్క ముగింపు చాలా మహిమకరంగా
ఉన్నది. మరి 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 మా యుద్ధకు వచ్చారు, యూత్ మీటింగ్లో మాట్లాడారు. అనేక మంది యవనస్తులు ఆకర్షింపబడ్డారు. మరి వారు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు కనుక వారు నవ్వుతూ ఉంటారు. అలాగే క్రీస్తు విరోధుల్ని ఏడిపిస్తూ ఉంటాడు, క్రీస్తు సంఘాన్ని నవ్విస్తూ ఉంటాడు, క్రీస్తు విరోధులకి సింహస్వప్నములాగా ఉంటాడు. చిన్న వయసులోనే గొప్ప పరిచర్య ఆ దైవజనులు చేసి ముగించారు. కాబట్టి ఇప్పుడు ప్రవీణ పగడాల గారు మన మధ్య లేరు, కానీ ఆయన స్ఫూర్తి, ఆయన మాదిరి మన మధ్య ఉంది. మనమంతా కూడా ఆయన స్ఫూర్తిని తీసుకుని ఆయన వలె జీవించటానికి తీర్మానం చేసుకుందాం. వ్యక్తిగతంగాను మా కుటుంబం తరపునను బెరాక మినిస్ట్రీ తరపునను వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తున్నాను. వారి కొరకు, వారి కుటుంబ కొరకు మా ప్రార్థనలో గుర్తు చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమయంలో మరి చిన్నప్పటి నుండి అయ్యా చిన్నప్పటి నుండి సహోదరులు మరి ఎంతో ఆప్యాయంగా ఉన్న ప్రవీణ్ గారి యొక్క ఫ్రెండ్ ఒక పాట అందరు కలిసి పరమా జీవము నాకు నీవా అనే ఒక పల్లవి పాడాలనుకుంటా. పల్లవి సార్, ఓన్లీ పల్లవి. జీవము నాకు నివా తిరిగి లేచెను నాకు రుణా. పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాకు రుణా. నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుని పోవును. నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసుని పోవును. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడిచినను శరీరము కుండ్లి కృషించినను. నరులెల్లరూ నన్ను విడిచినను శరీరము కుండ్లి కృషించినను. హరించి నన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడిచినను. హరించి నన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడిచినను. యేసు చాలును, యేసు చాలును. సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. యాజ్ ఏ ఫ్రెండ్గా ప్రవీణ్ గారి యొక్క స్ఫూర్తిని మీ జీవితంలో అన్వయించుకొని ఇంకొక ప్రవీణ్ గారు మీలో చూడాలని మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.